బీఆర్ఎస్ హయాంలో రాష్ట్ర ఖజానాను దోచుకున్నారని ఆరోపించారు కాంగ్రెస్ నేత దానం నాగేందర్. గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని ఎందుకు విలీనం చేసుకుందని ప్రశ్నించారు. మాజీ మంత్రి హరీష్ రావు సీజనల్ రాజకీయ నేతని విమర్శించారు. బీఆర్ఎస్ నేతలు పీఎస్సీ చైర్మన్ పదవిపై వివాదం చేయడం మానుకోవాలని హెచ్చరించారు. ఏ హోదాలో ఇచ్చారప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు మొత్తం నాశనం చేశారు? అప్పుడు ఎందుకు విలీనం చేసుకున్నారు? మీకు కూడా సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉండే కదా అప్పుడు, మరి అప్పుడు ఎందుకు విలీనం చేసుకున్నారు? అప్పుడు మీరు చేసిందేమో సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేసింది విభచారం అవుతుందా? కాబట్టి మీరు ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఏదో నేను ఎవరిని ఈటీల రాజేందర్ ఓడిచ్చాను అంటాడు. ఊటీల రాజేంద్ర వస్తే మళ్ళీ ఎంపీ గెలిచి వచ్చాడు. పిచ్చోడా, ఈటీ రాజేంద్ర ఓడగొట్టాను అంటే పార్లమెంట్ మెంబరే వచ్చాడు. ఏం ఓడగొట్టినావు నువ్వు? విన్నావా? మీరు చేసేటువంటి అరాచకాలు, మీరు చేసినటువంటి ఈ రాష్ట్ర సొత్తుని, రాష్ట్ర ఖజానాని దోచుకొని మీరు రాష్ట్ర ప్రజలకు అది చెప్పాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఈ రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేశారు. కాబట్టి ఈ రాష్ట్ర ఖజానా దోచుకున్నటువంటి మీరు ఈరోజు మీకు నైతిక హక్కు లేదు. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని చెప్తున్నాము. లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు జరగబోయేటువంటి పరిణామాలకు మీరే బాధ్యత వహించేస్తుంది. హరీష్ రావు గారు ఒక సీజన్డ్ పాలిటిషియన్ కాబట్టి హరీష్ రావు గారికి నేను విన్నవించుకుంటున్నాను, మీ వాళ్ళని కంట్రోల్ చేయండి. ఏదో మేము ఆ ఇంటికి వస్తాము, మా పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరుతాము అని అంత దమ్ముంది ఆవిడికి. అంత దమ్ముంటే చూపిరా నాయన, నీకు చూపిస్తాను నేను కూడా. మేము కూడా ఒక్క స్టేట్మెంట్ రేపు ఇచ్చామనుకోండి, అందరి ఇండ్లు దిగ్బంధం అయిపోతాయి. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అందరి ఇండ్లు దిగ్బంధం అవుతాయి. అంటా ఉంటారు, అనేది అననివ్వండి, మీరు సామరస్యంగా ఉండని చెప్పి అన్నారు. పీఎస్సీ చైర్మన్ మీద మీరు వాగ్దానం చేస్తున్నారు. మీరు చేసేటువంటి ఏదైతే మరి క్రియేట్ చేస్తూ ఉన్నారు అట్మాస్ఫియర్ని, మీరు ఒకసారి ఆలోచించండి. అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆపోజిషన్లో ఉంటే మీరు ఇయ్యలేకపోయారు. మీరు అప్పుడు చేసిన తప్పే. మీరు చేసినటువంటి దాన్ని మీరు చేస్తే మరి సంసారం అవుతుంది, వేరే వాళ్ళు చేస్తే విభచారం అవుతుందా? కాబట్టి మీరు ఆలోచించాలి. ఈరోజు మీరు చేసే